డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. పైసా వసూల్ షూటింగ్ లొకేషన్ నుంచి బయలుదేరిన చార్మి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలోని సిట్ విచారణకు హాజరైంది. 7వ రోజు సిట్ విచారణలో భాగంగా చార్మిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. 6 రోజులుగా విచారణ జరుగుతున్నప్పటికీ హీరోయిన్ చార్మి విచారణపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సిట్ విచారణను ఎదుర్కొంటున్న తొలి మహిళ కావడంతో ఏం జరగబోతుందనే సస్పెన్స్ కొనసాగుతోంది. చార్మికి హైకోర్టులో కొంత ఊరట లభించినప్పటికీ అధికారులు ఆమె నుంచి ఏ విధంగా ప్రశ్నలు రాబడతారు, ఏ వివరాలు సేకరించనున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చార్మి విచారణను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా ముగించాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ విచారణ పూర్తి కాకపోతే మర్నాడు పిలిచేందుకు కోర్టు సిట్ను అనుమతించింది. విచారణ బృందంలో మహిళను నియమించాలని ఆదేశించింది. దీంతో చార్మిని విచారించేందుకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 3 సిఐల బృందాన్ని ఏర్పాటు చేసింది ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్ ముఠాలతో చార్మికి సంబంధాలు, సినీ ప్రముఖులతో లింక్స్ పై సిట్ బృందం ప్రశ్నిస్తోంది. అయితే సిట్ చార్మి నమూనాలను బలవంతంగా సేకరించవద్దని కోర్టు సూచించింది. ఇక సిట్ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దాదాపు విచారణ గంట ముగిసినట్లు తెలుస్తుంది. మరి ఈ విచారణలో ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చార్మిని 4 మహిళా అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే కెల్విన్కు, చార్మికు, తర్వాత పూరి జగన్నాథ్కు ఉన్నటువంటి సంబంధాలపైనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదైతే హైదరాబాద్లోని కెల్విన్తో కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు దిగినటువంటి ఏదైతే ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వాటి ఆధారంగానే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కెల్విన్ అండ్ ముఠాతో సంబంధాలపైన, తర్వాత సినీ లింక్స్ పైనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే విచారణలో కూడా వెల్లడిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఈ కేసు వ్యవహారంలో చార్మి యొక్క ప్రమేయం ఏ విధంగా ఉంది, చార్మికి పూరి జగన్నాథ్కి ఎన్ని సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయి, అయితే కెల్విన్తో ఎన్ని సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయి అన్న కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ముంబైలో ఏదైతే కెల్విన్తో తను ఫోటోలు దిగినటువంటి విషయాలన్నిటిపైన ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం చార్మిని కూడా విచారణ చేపడుతున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏదైతే కెల్విన్ తీసుకువచ్చినటువంటి డ్రగ్ను ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సినీ ప్రముఖులు కావచ్చు, కొద్దిమంది రాజకీయ నేతల కుమారులు, ఇంజనీరింగ్ స్టూడెంట్లకి ఇచ్చినటువంటి ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నాయి. దాని ఆధారంగా కూడా ప్రశ్నిస్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పబ్బుల్లో, తర్వాత రేవ్ పార్టీల్లో కెల్విన్ ఏదైతే డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాడో అన్న అంశాలపైన కూడా చార్మి ఎంతవరకు ప్రమేయం ఉంది, చార్మి యొక్క ప్రమేయం ఎంతవరకు ఉందనే అంశంపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. మరోవైపు కాల్ డేటా ఆధారంగా, ఎందుకంటే బ్రిండన్ బేరు తర్వాత కెల్విన్ వీరిద్దరు కాల్ డేటాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఆ కాల్ డేటాలో చార్మి దాదాపు 1000 మెసేజ్లు తను వాట్సాప్ ద్వారా చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ మెసేజ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 ప్రశ్నలకు సంబంధించిన విషయంలో సిట్టు పూర్తిగా రెడీ చేసుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే విచారణ చేస్తున్నటువంటి సమయంలో వీడియోల ద్వారా, తర్వాత ఆడియోలు కూడా పూర్తిగా రికార్డ్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ఈ విషయాలన్నిటిపైన కోర్టు ముందు ఉంచినప్పుడు ఎటువంటి విధంగా ఇవి టెక్నికల్ ఎవిడెన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ ప్రశ్నకైనా ఒకవేళ సంతృప్తికరమైనటువంటి సమాధానం రాకపోతే ఆ సంతృప్తికరమైనటువంటి సమాధానం వచ్చే వరకు కూడా సిట్ అధికారులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం 3 నుంచి 4 ప్రశ్నలకు సంబంధించిన విషయంలో చార్మి తన సమాధానాలు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. పోకిరి సినిమా నిర్మాణం చేపట్టుతున్నటువంటి సమయంలో కెల్విన్ అనే వ్యక్తి ఏదైతే నానక్రామగూడ ప్రాంతంలో కొద్దిమంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడు, షూటింగ్ ప్రాంతంలోనే డ్రగ్స్ సరఫరా చేశాడన్న ఆరోపణలు ఏవైతే వినపడుతున్నాయో ఆ అంశాలన్నిటిపైన ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్లో కూడా కెల్విన్ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్నాడు, ఆయనతో సెల్ఫీలు దిగింది చార్మి అన్నది కూడా ప్రస్తుతం ఆరోపణలు వినపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలతో చార్మిని కూడా ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనపడుతుంది. సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఒకవేళ చార్మి చెప్పకపోయినా, ఒకవేళ ఏదైనా ప్రశ్నలు మిగిలిపోయినా రేపు ఉదయం మరొకసారి చార్మిని కూడా విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన విషయంలో పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత
కెల్విన్కి కావచ్చు వారి ముఠాతో ఎలాంటి సంబంధంలో ఉన్నాయనే అంశంపైనే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు. జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్లో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిపైన పూర్తిగా అధికారులు మాత్రం కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల యొక్క వాంగ్మూలాలు, ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్కి వచ్చినటువంటి సినీ ప్రముఖుల యొక్క వాంగ్మూలాలు, వారు ఇచ్చినటువంటి సమాచారంతోనే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రశ్నలన్నింటినీ కూడా చార్మికి వేసే అవకాశం కనపడుతుంది. 40 నుంచి 50 ప్రశ్నలకు సంబంధించిన విషయంలో చార్మిని ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. స్రవంతి. అయితే ప్రవీణ్, ముఖ్యంగా చూసుకుంటే కెల్విన్ కాంటాక్ట్స్లో చార్మి పేరుని చార్మి దాదాగా ఫీడ్ చేసినట్లు తెలుస్తుంది కెల్విన్. అలాగే దాదాపు 1000కి పైగా మెసేజెస్ కాన్వర్జేషన్ వీళ్ళిద్దరి మధ్య నడిచిందని కూడా బయట వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి సెట్ విచారణలో ఏమైనా క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు విచారణకు వచ్చినటువంటి వారందరివి కూడా టెక్నికల్ ఎవిడెన్స్, అంటే ప్రాథమికంగా వారి ఆధారాలు సేకరించినటువంటి విషయాలన్నీ పరిశీలించి నిపుణులతో చర్చించిన తర్వాతే వారికి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. నోటీసులు అందుకున్న వారందరూ కూడా సెట్ కార్యాలయం ముందు హాజరవుతున్నారు. వారందరూ కూడా ఏదైతే ప్రస్తుతం వ్యక్తిగతంగా వారిని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. తర్వాత ఒకవేళ సరైనటువంటి సమాధానాలు చెప్పలేని సమయంలో ఆ ఆధారాలు చూపించి వాటి ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారి వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. టైపిస్ట్ను దగ్గర పెట్టుకొని వీరు చెప్పినటువంటి వివరాలన్నిటి కూడా టైప్ చేస్తారు. తిరిగి విచారణ ముగిసిన తర్వాత వాటిని మరి ఆ కాపీ ఏదైతే విచారణకు వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చి అది చదువుకున్న తర్వాత వారి వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు 6 మంది కూడా వారి వాంగ్మూలాలు కూడా అలాగే తీసుకున్నారు. నిందితులు ఎవరైతే 17 మంది నిందితులు అరెస్ట్ అయ్యారో వారందరి వాంగ్మూలాలు కూడా తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా కొద్దిమంది సినీ ప్రముఖుల పేర్లు, రాజకీయ నేతల కుమారుల పేర్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వారితో ఉన్నటువంటి సంబంధాలపైనే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం చార్మిని మాత్రము ఒక సాక్షురాలుగానే పేర్కొంటున్నారు. అయితే ఆమె నిందితురాలుగా పేర్కొనకుండా సాక్షురాలుగానే పేర్కొంటున్నారు. ఈమె ఇచ్చినటువంటి సమాచారంతోనే మరికొద్ది మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రము సాయంత్రం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఇక